నమస్తే డిఆర్బి న్యూస్కు స్వాగతం. అంగరంగ వైభవంగా జర్నలిస్టు డే వేడుకలు. హాజరైన ఐటీసీ యూనిట్ హెడ్ ప్రణవ్ శర్మ. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం సారపాక తాళ్ల గోమ్మూరు సత్యనారాయణ స్వామి ఫంక్షన్ హాల్ నందు ప్రెస్ క్లబ్ ఆఫ్ మన బూర్గంపహాడ్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో జర్నలిస్టు డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఐటీసీ పీఎస్పీడీ యూనిటీ హెడ్ ప్రణవ్ శర్మ, డిప్యూటీ జనరల్ మేనేజర్ శ్యాంకిరణ్, జనరల్ మేనేజర్ చెంగల్ రావు, ఎంపీడీఓ జమాల్ రెడ్డిలు హాజరయ్యి సందర్భంగా మాట్లాడుతూ సమాజంలో పనిచేస్తున్న మీడియా మిత్రులందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. పాత్రికేయుల సేవలు వెలకట్టలేనివని కొనియాడారు. ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిలా పనిచేస్తూ నవ సమాజ నిర్మాణం కోసం పాటుపడే నిజమైన సైనికుడు జర్నలిస్టు అని కొనియాడారు. జర్నలిస్టు డే సందర్భంగా ప్రెస్ క్లబ్ ఆఫ్ మన బూర్గంపాడు వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ముగ్గుల పోటీ, వ్యాసరచన, డ్రాయింగ్ పోటీలో పాల్గొని గెలిచిన వారందరికీ ప్రముఖుల చేత బహుమతుల ప్రదానం చేశారు. అనంతరం కేక్ కట్ చేసి వేడుకలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థుల చేత కళా నృత్యాలు కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరిని ఆకర్షించబడ్డాయి. అనంతరం కార్యక్రమానికి విచ్చేసిన అతిథులను ఘనంగా సన్మానించడం జరిగింది. కార్యక్రమంలో టీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షులు ఉదయ్ పాల్గొని ప్రసంగించారు. ఈ నేపథ్యంలో ప్రెస్ క్లబ్ మన బూర్గంపాడు జర్నలిస్టులందరినీ చిరు కానుకలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో క్లబ్ సభ్యులు, వావ్ సంస్థ ప్రతినిధులు, రమ్యవారి బృందం, వివిధ విద్యాసంస్థల యాజమాన్యాలు, వాసవి క్లబ్, వనిత క్లబ్ అధ్యక్షులు, కార్యదర్శులు, విద్యార్థులు, మహిళలు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు. 3, 2, 1.
జరుగుతుంది ఇంకొకటి ఎస్ ప్రవళిక ఎస్ రాణి పి హిమబిందు ఎం ప్రార్థిని జే శ్రీవాణి కె రాధిక టిఎస్ పునః టి శారద ఎస్ మోహన్ రెడ్డి టి నాగమణి పి శారద ఎస్ శాంతి గట్టిగా చెప్పండు మాకు ఒక సింగిల్ లైన్ ఇస్తే చాలు మేము చెప్పి చాలా చేసి ఒక పేజీ కాదు 4 పేజీలు రాసేస్తాం కాబట్టి వ్యాసాల రెండవ బహుమతి పి వినయ్ మూడవ బహుమతి ఏ సదస్సులు తెలుసుకున్నారు అందరూ కూడా పిల్లలందరూ మాట్లాడిన తర్వాత మీ అందరికీ టైం డిస్ట్రిబ్యూషన్ కూడా ఉంటుంది కాబట్టి కాసేపు వెయిట్ చేయాల్సిందిగా కోరుతున్నాను. మన వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షులు సారపాక గట్టిగా చెప్పండి వారికి ఓకే తర్వాత 10 మందికి కన్సలేషన్ కూడా ఇవ్వడం జరిగిందండి. ఈ 10 మంది ఎం కె రాధిక గారు పిలిచిన పేరెంట్స్ కూడా బాగా వేసుకుంటారు. కూడా ఇవ్వడం జరిగింది. బి చంద్రగారు బి లక్ష్మీప్రసాద్ ముగ్గుల పోటీలో గెలిచిన విద్యార్థులకు రక్షించేరు జూనియర్స్కి సీనియర్స్కి కాంపిటీషన్ పెట్టడం జరిగింది. ఆ కాంపిటీషన్లో మరో సెకండ్ ప్రైజ్ పి వినయ్ రిసీవ్ చేసుకున్నారు. అలాగే ఇప్పుడు సీనియర్స్ కావాల్సిన మూడో మొదటి విద్యార్థి ఈ పూజిత 10th క్లాస్ గట్టిగా కాన్సెప్ట్ చేసి చెప్పండి వారికి చక్కటి కార్యక్రమాలు చేసుకోవడానికి వర్షాలు తగ్గింది. అదేవిధంగా సమాజంలో అనేకమైన ఎవరైనా వ్యక్తులను పట్టించుకో వారికి ఏదైతే ఈ జర్నలిస్టం ఉందో దాన్ని గుర్తించి మనం వాళ్ళు కూడా ప్రోత్సహిస్తే ఇంకా సమాజంలో మన యొక్క వృత్తిని కొనసాగించడం సేవలు కూడా ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. కానీ అలాంటి ఈ జర్నలిస్టాన్ని మాకు విమర్శిస్తున్నారు అంటే విస్మరిస్తున్నారు సార్. మరి ఎందుకో మాకు తెలియదు కొంచెం బాగా ఈ కార్యక్రమం ఈరోజు ఇక్కడ నిర్వహించడానికి ప్రధాన ఉద్దేశం మేము చాలా తప్పించుకోవడం లేకపోతే మీతో మీరు గొప్ప చూపించుకోవడం మా యొక్క జర్నలిస్టే జరుగుతుంది. మేము కూడా మన సమాజంలో మేము పోటీస్తుగా కొనసాగడం కానీ గుర్తింపు లేదు అంటూ ఇక్కడ ఉన్నటువంటి మనస్థాయిలో ఎవరైతే మహిళలన్నింటినీ కూడా మా యొక్క జర్నలిస్ట్ వారికి ప్రోత్సహించామని మొక్కులు పోటీ నిర్వహించాం.